హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్స్ అండి. ఇవాటి వీడియో మాత్రం అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అయ్యే వీడియో. ఇది ఒక వైఫై కార్. దీనికోసం మనం మొదటగా తీసుకోవాల్సిన పార్ట్స్ అయితే 4 బో మోటార్స్. ఈ సర్క్యూట్ నేను మీకు చూపించలేకపోతున్నాను. ఈ సర్క్యూట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ పెడతాను కాబట్టి ఇది మీరు ఇగ్నోర్ చేసేయండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే 4 బో మోటార్స్, 4 వీల్స్, ఒక L298 మోటార్ డ్రైవర్, ఒక ESP8266 వైఫై మాడ్యూల్ అయితే కావాలి. మనం మొట్టమొదటిగా ఈ L298 మోటార్ డ్రైవర్ని అయితే గైస్, ఇదే మన L298 మోటార్ డ్రైవర్. నిన్నైతే మొదటగా మన డబుల్ సెట్ టెస్టర్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదే మన వైఫై మాడ్యూల్. దీనికైతే కోడింగ్ అనేది నేను మీకు చెప్పట్లేదు, అది చాలా ఈజీ కాబట్టి మీరే చేసుకోండి. తర్వాత మనకి కొంచెం ఒక 8-10 జంపర్స్ అయితే కావాలి. మొదటగా మనం బ్యాటరీ నుంచి వీటికి కనెక్షన్ ఇద్దాం. గైస్, ఇవి మన నెగిటివ్స్ మోటార్స్ యొక్క. వాటిని అయితే ఈ కింద టెర్మినల్స్కి అయితే బిగించాలి. మనం స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ చేసుకునే తర్వాత మీకు మెయిన్లీ చెప్తున్నాను, మన ఈ ESP8266 వైఫై మాడ్యూల్కి అయితే కోడింగ్ చేయడానికి మరియు కంట్రోల్ చేయడానికి రెండింటికి ఒకటే యాప్. ఆ యాప్ పేరు ESP8266 వైఫై మాడ్యూల్. ఈ యొక్క యాప్ మాత్రమే అది యాప్ పేరు ESP8266 వైఫై రోబోట్ కార్. అది మీకు నేను వీడియో స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అదే. గైస్, మనం మొదటగా మన బ్యాటరీస్కి అయితే కనెక్షన్ ఇద్దాం. ఇది మన బ్యాటరీ హోల్డర్. దీంట్లో మనం సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ వేసుకోవాలి. తర్వాత ఈ మధ్య నెగిటివ్ వైర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. గైస్, మనం ఇక్కడ బ్లాక్, తర్వాత ఇక్కడ రెడ్, ఇదిగోండి ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనితో పాటు మిడిల్ టర్మ్లో ఇంకొక మైనస్ అయితే పెట్టుకోవాలి. పెట్టి మనం మొదటిగా ఈ మిడిల్ టర్మినల్ అయితే టైట్ చేసుకుందాం. తర్వాత ఇది మన 5 వాట్ ESP8266 మాడ్యూల్ కోసం పవర్ అవుట్పుట్. దీనికి ఇక్కడ 9 వాట్ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ 5 వాట్ అవుట్పుట్ వస్తుంది. ఆ 5 వాట్ అవుట్పుట్ అనేది మనం మన వైఫై మాడ్యూల్కి అయితే వాడతాం. నెక్స్ట్ ఇది మన ఈ 9 వాట్ ఇన్పుట్ యొక్క పాజిటివ్. ఈ రెండు మన మోటార్ యొక్క డ్రైవర్ నుండి వస్తున్నవి. ఇలా పెట్టుకోవాలి. ఇటు పక్క నెగిటివ్, ఇటు పక్క పాజిటివ్ రావాలి. గైస్, ఇదొక 8 పిన్ జంపర్ వైర్స్. ఇక్కడ ఈ డైరెక్ట్ బ్లాక్ నుండి మొత్తం ఇవి మొత్తం వరుసగా పెట్టుకొని వెళ్ళాలి ఫస్ట్. తర్వాత వీటి నుంచి వచ్చే అవుట్పుట్ ఈ 4 అనేవి D1 నుంచి D4 వరకు ఈ ఫస్ట్ 4 వస్తాయి. 2 గ్యాప్ ఇచ్చి
D6 D7 కాదు, D5 D6 పెట్టాలి. మధ్యన గ్రౌండ్ను 3v3 గ్యాప్ ఉంచి మిగతా 4 పెట్టాలి. అంతే గైస్. ఇప్పుడు మన వైరింగ్ దీంతో కంప్లీట్ అయింది. మన వైఫై మాడ్యూల్ని అయితే గ్లూ గమ్తో స్టిక్ చేసుకుంటున్నాం. నేను బ్యాటరీ హోల్డర్ని కూడా గ్లూ గమ్తో స్టిక్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్ చేయగానే మన వైఫై మాడ్యూల్ దగ్గర కూడా ఎలగాలి, తర్వాత మోటార్ డ్రైవర్ దగ్గర కూడా ఎలగాలి. ఇక మనం వైఫై కార్ యాప్లోకి వెళ్ళిపోయి మనం కంట్రోల్ చేసుకోవడమే. ఇదే మన కార్ చూడండి. ఇది మన హోల్డర్ బ్యాటరీది. దీనికి ఒక స్విచ్ కూడా ఉంది. ఇప్పుడు మనం కార్ని కనెక్ట్ చేసి ఉంచాం. కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం దీనికి మళ్ళీ మనం స్టూడియోకి పట్టుకెళ్ళి దీనికైతే షీల్డ్ అనేది తయారు చేద్దాం. ఇది ఇప్పుడు ఎంత రేంజ్ గైస్, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అది వర్త్ కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.